వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనమైతే ఇప్పుడు విజయనగరం జిల్లా డెంకాడ మండలం గంట్లం గ్రామంలో ఉన్నాము. ఇక్కడైతే తీవ్ర విషాద సంఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. అంటే కూలి పనులు చేసుకునే బ్రతికిన వాళ్ళన్నమాట. ఇది పూరి గుడిస. అంటే నిన్న అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాద కారణంగా ఇక్కడంటే మొత్తం రెండు పక్క పోర్షన్లు మనం విజువల్లో చూసుకున్నట్టయితే పక్క పోర్షన్లు రెండు కాలిపోయి అయితే సిలిండరు పేలి అగ్ని ప్రమాదం జరిగిందని అయితే స్థానికులు చెప్తున్నారు. అసలు ఏం జరిగింది ఏంటన్నది ఇక్కడున్న బాధితులతో అయితే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళతో మాట్లాడదాము. అసలు ఏం జరిగింది, అగ్ని ప్రమాదం ఎలా జరిగింది ఏంటన్నది వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం రండి. ఉన్నారు అంటే తల్లి కూతురు ఉంటారు ఆ ఇంట్లోని. ఇక్కడ ఉన్నారు అంటే ఇల్లు కాలిపోవడం వల్ల ఇలా చెట్టు కింద పాపం ఇలా కూర్చొని ఉన్నారు. వీళ్ళతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, అసలు ఎలా జరిగింది, అసలు అగ్ని ప్రమాదం ఎలా జరిగింది? అమ్మ పెట్టేశారా? ఎలాగా బిగిడి తాగి విసిరేసాడు, అగ్గిపుల్లు విసిరేసాడు. వెనక పక్క గుప్పలు మంటలు వేసిపోయి కాలిపోయాడు. అప్పుడు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఇల్లు అంటుకున్నప్పుడు మీరు ఎక్కడున్నారు? లేవండి. లేరా? ఎక్కడికి వెళ్ళారు? ఏటో పోనానండి. ఏటో ఇక్కడ ఇలా జరుగుతుందని నాకు తెలిసేటి. ఈ అమ్మాయి లోపనుంది. ఏం కాలేదు కదా తనకి? లేదు. మరి ఇంకొక మా మేనగోళ్ళు ఉండేది. ఆ మేనగోళ్ళు బయట ఉన్నది. బయట నుంచి వెళ్ళిపోవచ్చింది అనమాట. అంటే కొంతమేర డబ్బులు కూడా కాలిపోయి అనేసి చూపిస్తున్నారు కదా. అంటే ఎన్నో ఏళ్ళ నుంచి అలాగా కూలి పని చేసుకొని దాచుకున్న డబ్బులు కాలిపోయి. పిల్ల గురించి పెళ్లి లేదు, ఇల్లు లేదు, అందుకోసం అలాగా దాచుకొని చేసుకొని ఉన్న జాగ్రత్త పెట్టుకుంటే ఇదిగో ఈ జాగ్రత్త నాకు పెట్టించాడు. నా ఉసురు మంట తావలుంది. ఇలాంటి పని వచ్చింది నాకు. తల్లి ఏడు చేసింది నేను. ఎవరైనా అధికారులు వచ్చారమ్మా? ఇలా ఇల్లు కాలిపోయినప్పుడు అధికారులు వచ్చి ఏమన్నా రాసుకొని వెళ్ళారా? వచ్చారా? అందరూ వచ్చారు. ఏం చెప్పారు? రాసుకున్నారండి రాత్రులు. ఇంకా ఏం చెప్పలేడు లేదు. ఇంకా ఏదో అవుతుంది, పెద్ద మనుషుల చేత ఏదైనా చేయించాలని అన్నారు. అంటే మీ పాప మీరే ఉంటారా ఇంట్లోని? ఇంట్లో అవతల మా అన్నయ్య గారు అవతల ఉంటారు. వాళ్ళకి కూడా వాళ్ళ ఇంట్లో డబ్బులు అవి కాలిపోయాయి కదా ఫుల్ గాను. బట్టలు, పాపం, బియ్యం అన్ని మొత్తం ఇదిగో కట్టు వస్త్రాలతో ఉన్నాం. అన్ని పోనాయి తల్లి, అన్ని పోనాయిరా, అన్ని పోనాయి. ఇగో చూడండి బూడిదైపోయి అలాగుంది. పువ్వులు మరి వెళ్ళడానికి సోదాయం లేకపోయింది. ఎవరు లేరు. అదే మరి గుప్పుని ఇది అయిపోగానే మరి ఆవులు భయపడిపోయి మరి ఆవులు వచ్చారు. కానీ జనాలు మరి వెళ్ళలేకపోయారు. అగ్గితో బాధపడలేరు కదా. ఈ గంటల లారీ అది వచ్చి ఆర్పిందా మంటలో? టైంకి వచ్చిందా? టయానికి వచ్చింది కానీ అప్పటికే అన్ని తగలడిపోయి అన్ని ఆహుతి అయిపోయాయి. తగలడిపోలేదండి, తగలడిపోలేదు. వచ్చింది కానీ తగలడిపోలేదు. ఇక్కడ అంటే అమ్మ మీకు మగ పిల్లలు లేరా? లేరు. ఒక పాప ఒక్కరితేనా? చుట్టాలు ఎవరు లేరు ఇంకా ఇక్కడ? చుట్టాలు లేరు తల్లి, చుట్టాలు లేరు, బంధువులు లేరు. ఫకీరండి, టీడీపీ గ్రామ అధ్యక్షుడిని. దురదృష్టకరం ఏంటంటే గ్రామంలోనే మరి ఎవరు లేని టైంలోనే అది 2 గంటల కల్లా కాలిపోయింది. గంటలారి వచ్చే టైంకి కూడా అది మొత్తం అంతా డబ్బులు కానీ బంగారం మొత్తం అంతా పోయింది. ఇప్పుడు తీరా చూసేసరికి ఏంటంటే ఏదైనా ప్రభుత్వం సాయం కూడా ఆ ఇద్దరికే మొత్తం 2 ఇళ్ళు అండి. ఆ 2 ఇళ్ళకి ప్రభుత్వం సాయం నుంచి కానీ ఇల్లు కానీ లేకపోతే ఏదైనా ఆర్థిక సాయం కానీ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను. కుడిమెట్ల బంగారం వెనకబడి అగ్గిపొల తీసి వేసేసాడండి. అగ్గెట్టేసాడు. ఎట్టేసి కూడా కూర్చున్నాడండి అక్కడే గోడ మీదే. కాలిపోయిందాక ఉండి ఆ తర్వాత కొడుకు వచ్చి బండి మీద తీసిపోయాడండి.
అంటే వాళ్ళకి మీకు ఏమైనా ఉన్నాయమ్మా గొడవలు? మాకే గొడవలు లేవండి అమ్మ. అలా తాగేసి తిడుతుంటాడు గానీ మేము గొడవల కాడికి వెళ్ళమండి. ఓ సొట్టు ముసలోని కొట్టించినా మేము అలాగా ఊరుకొని ఆ ప్రెసిడెంట్ కాడికి వెళ్ళి చెప్పేసి ఊరేసుకున్నాం అమ్మ. కొట్టించినానా అంతేగాని మేము తాగేసి పేలుతాడు ఎప్పుడు అగ్గెట్టేస్తాను ఇంటికి అగ్గెట్టేస్తాను అంటాడండి. ఆడ అలాగే పేర్కొంటాడు కదా తాగేసి అని మేము ఎప్పుడు గొడవలకి వెళ్ళమమ్మ. ఆడే పిలుస్తాడు కోరి పిలిచినా మేము వెళ్ళం. మాకు ఎవరు లేరు మగోళాలు, మేము వెళ్ళం. ఈ ప్రమాదం జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారమ్మా? నేను ఇంటికాడ ఉన్నాను మనవరాల కాడమ్మా. అంటే కూలి పనేనమ్మా మీరు? పనేనమ్మా, కూలి పని చేసుకోవడమే మాకు. ఏ పని ఉంటే ఆ పని పోవడం తప్ప మరి ఇంకేట్లేదు. ఈ ముసలోళ్ళు అయిపోయినా మేము పని చేయలేవు, ఈ ముడుకులు అవి రావు. ఆ ముసలోడు అయిపోయాడు, ముసలోడు అసలు చేయలేడు పని. ఏదైనా సరే ఈ ప్రమాదం జరిగినప్పుడు మీరు ఇంట్లో లేకపోవడం వల్ల ప్రాణ నష్టం తప్పిందమ్మా. ఆస్తి నష్టం, డబ్బు బంగారం పోయిందమ్మా. అంటే మీరు ఆ డబ్బు కూడా మీరు ఎంతమ్మా అగ్నికి అవుతాయి? మాది 30 లక్షలమ్మా. 30 లక్షలు ఎందుకమ్మా ఇంట్లో ఉంచుకున్నారు? అమ్మా పిల్లకి పెళ్లి చేద్దాము, ఇల్లు పెళ్లి చేసి ఇల్లు కట్టుకుందాం, మనవరాలు ఉన్నది పెళ్లి చేసుకొని ఇల్లు కట్టుకుందాం అని ఉంచుకున్నాం అమ్మ. ఎవరికైనా ఇస్తే ఇవ్వరమ్మా దీనికి. అందరూ దుర్మార్గులే గాని మనం ఇచ్చిన వెంటనే ఇవ్వరు. అందుకే మేము ఇంట్లో అలా దోసుకున్నాం అమ్మ. ఇప్పుడే కాదు 35 సంవత్సరాలు పెట్టి మేము గడించిన డబ్బు అమ్మ. ఆవుని మేపుకొని, గొర్రెని మేపుకొని, కోడిపిల్ల మేపుకొని ఇవన్నీ అమ్ముకొని మేము దోసుకుంటాం అమ్మ. మా తినగా మా కష్టాలు పెట్టుకోగా అలా దాచివ్వాలి. ఆ సొమ్మేనమ్మ, మేము కష్టపడిన సొమ్మే, కష్టామే. ముసలోడు అప్పుడు గట్టుకుండేవాడు, పనులకి పాటలకి వెళ్ళి తెచ్చివాడమ్మ. ఎంత ఉంచుకున్నామమ్మ మనవరాలు పెళ్లి కోసం. మనవరాలంటే నా కొడుక్కి చేసుకుందామని, మా అబ్బాయి చేద్దామని ఆ మనవరాలు పెళ్లికి ఉంచాం. పెళ్లి చేసిన తర్వాత ఇల్లు కట్టుకుందాము. ఇల్లు కట్టి పెళ్లి చేయకూడదు అన్నారమ్మ. ఇంటి ఓపెన్ చేసి మేము చెమట ఊర్చి పనికి పాటుకి పోయి ఆ కష్టపడిన సొమ్ము ఒక గొర్రె నమ్ముకొని, ఆవు నమ్ముకొని, కోడి నమ్ముకొని అన్ని కష్టపడ్డాం. తల్లి పిల్లల మీ చెరువు పనులకి, ఈ పనులకి, ఆ పనులకి పోయి మేము కష్టపడిన డబ్బు అమ్మ. మేము తినగా కష్టపడిన డబ్బు. నాకు కొడుకు కూడా విజయవాడలో పనికి పోతుండు. పనికి పోయిన డబ్బు కూడా ఇందులోనే ఉన్నదమ్మ. పనికి పోయి మాకు నెలకి పంపిస్తాడు మా అన్న కొడుకు. ఇప్పుడు కూడా విజయవాడలో ఉన్నాడమ్మ, పని చేసుకుంటాడు. ఆ కష్టపడి మాకు మేము ముసలోళ్ళం అయిపోయినామని ఆడు వెళ్ళిపోయాడు. ఆ కష్టపడి మాకు పంపిస్తుంటే మేము అలా దాస్తున్నామమ్మ. ఆ డబ్బు ఈ డబ్బు మేము కష్టపడింది, మా చెమట ఊర్చింది. మా చెమటతో మేము కష్టపడి ఆవుని, గొడ్డిని, గొర్రెని అన్ని మేపుకొని అమ్ముకొని అన్ని కోడేసామమ్మ. మేము తినగా మేము జబ్బులు కెట్టుకోగా, జ్వరాలు కెట్టుకోగా ఆ కష్టమైన సొమ్ము అది. మేము కష్టపడిన సొమ్ము మంటల్లో బూడిదైపోయింది. మేము కష్టపడిన సొమ్ము చెమట ఊర్చి మరి కష్టపడ్డాం. ముసలోళ్ళమి, మొడగోళ్ళమి, అందరం అమ్మ. తల్లులు పిల్లలు కష్టపడ్డాం అవి సొమ్ము. కష్టపడి ఒక్కడెట్టి దోసుకున్నాం ఆ పెళ్లి కోసం. మనవరాలు పెళ్లి కోసం, కొడుకు చేసుకుందామని పెళ్లి కోసం దాచామమ్మ. ఆ పెళ్లి చేసిన తర్వాత ఏదో ఇల్లు లేదు, ఆకలేదు, తడిచిపోతున్నాము, ఆనొత్తే వరదొత్తే అని ఆ ఇల్లు కట్టుకుందాము. ఆ పెళ్లి చేస్తేనే డబ్బు దాచామమ్మ. అవులకైనా ఇస్తే మనకు అదునికి ఇవ్వరు కదా, మన మాట ఏంటి ఇస్తారా? ముందు అందుకుంటారు కానీ వెనక నుంచి ఎంతో బాధలు పెడతారు, మనకి ఇవ్వరు అని మేము ఒక్కలో తేలకుండా మా డబ్బు మేమే దోసుకుంటామని దోసుకున్నామమ్మ. మరి ఇల్లు వాకలేను పురింట్లు దోసుకోకపోతే ఎక్కడ దోసుకుంటామమ్మ? మన ఇంట్లో మనమే దోసుకున్నాం కానీ ఒకళ్ళ ఇంట్లో దాయలేదు కదా. కాదు అంటే ఇప్పుడు ఇంత డబ్బు మీరు ఇంట్లో పెట్టుకున్నారు కదా, మీరు ఎక్కడికన్నా వెళ్తే అది పాకిల్లు, మరి ఎక్కడికన్నా వెళ్తే ఇబ్బంది అవుతుంది కదా. ఒక మనిషి ఉండిపోతుండోళ్ళు అమ్మ. డబ్బులు ఉన్నాయనే ఒక మనిషి ఉంటుండోళ్ళు. ఒక మనిషి రైడర్ట్కి ఇక్కడ ఉంటాం. అవి ఆ ఏళ్ళ మట్టుకెళ్ళి ఇక్కడ భోజనాలు అవుతున్నాయి, దేవుడి భోజనాలు వెళ్ళిపోయామమ్మ. శివరాత్రి భోజనం గురించి ఆశపడి ఆ భోజనం తిన్నాడికి వెళ్ళిపోయి 70 అయిపోయాం. ఆ భోజనానికే వెళ్ళిపోయి మేము ఈ డబ్బు దానం 70 అయిపోయాం. కాకపోతే ఒక మనిషి మా పాప రైడర్ట్కి ఇక్కడే ఉంటుంది, అది పనికి వెళ్దాం. మేమే కష్టపడినమే, దాన్ని ఇక్కడ ఇంటికాడ ఎడతాం. ఈ పిచ్చి పిల్లకి తెలియదు కదమ్మా. అవులేడు చేస్తే ఆ పిల్లకేడు తెలుసును, ఆ పిల్ల తెలీదు. ఈ డబ్బు గురించే మేము ఒక మనిషి కాపలా ఇక్కడ పురీలు కదా అని. కానీ ఒక దొంగ రాలేదు, ఒక దోసి రాలేదు, ఒక గొర్రె నొట్టుకి వెళ్ళలేదు, ఒక ఆవు నొట్టుకి వెళ్ళలేదు, ఒక కోడి నొట్టుకి వెళ్ళలేదు, డబ్బు నొట్టుకి వెళ్ళలేదు అమ్మ. దొంగ అంటే ఈ 35 సంవత్సరాలు బట్టి దొంగ అంటే లేడు. మమ్మల్ని కూడా వయసిన పిల్లలతో ఉండాలి, పిల్లలు కూడా భయం పెట్టడం మేము ఎరగమమ్మ. ఇప్పటికొచ్చి అగ్గెట్టాడు ఆ ధనానికి. ఇలా జరిగిందని మాకు లేదు. ఓ దొంగ వచ్చినాడు, ఆడపిల్లలు ఏడిపించాడు, ఇలా చేసినారు. ఈ కోడి నొట్టు పాండు, ఈ గొర్రె నొట్టు పాండు, ఈ ఆవు నొట్టు పాండు అని మాకు ఇప్పటికి లేదమ్మా. మేము వయసున పిల్లలు పెట్టుకొని ఇక్కడ ఉండేవాళ్ళమి. ఇప్పుడంటే 4 ఇళ్ళు వచ్చినాయి, ఒక్క ఇల్లే ఉండేది అమ్మ. ఊళ్ళో అడుగుతారు అడగండి, ఒక్క ఇల్లే ఉండేది. ఇదంతా రోడ్డు కాదు. అప్పుడు దొంకలు, పెండ్లు అన్నీ ఉండి
అలాగే ఉండేవాళ్ళం. కరెంట్ ఉండేది కాదు, ఏటు ఉండేది కాదు, కిరసనాలు ఉండేది. అప్పుడు కిరసనాలు బుడ్డి పెట్టుకొని ఉండేవాళ్ళమి, పిల్లలు పట్టుకొని. అలాంటప్పుడైనా మాకు ఇలా జరగలేదమ్మా. చూస్తున్నారు కదా, ఇది పరిస్థితి అన్నమాట. అంటే ఎవరు అబ్బాయి అంటే వీళ్ళకి డౌట్ అయితే ఉంది. అదృష్టం ఏంటంటే ఇల్లు ముట్టించినప్పుడు అయితే వీళ్ళెవరు కూడా ఇంట్లో లేరు. అంటే కూలి పనులు చేసుకునే వాళ్ళు అంటే వెళ్ళిపోతారు, ఏదో ఒక పని చేసుకొని వస్తారు, సాయంత్రం వస్తారు. ఈ లోపు వీళ్ళకి తెలిసింది ఇలా మీ ఇల్లు ఎవరు ముట్టించేశారు అని తెలియడం. తర్వాత వెంటనే వీళ్ళు వచ్చారు. వెంటనే అంటే వీళ్ళు వచ్చేసరికి అయితే జరగవలసిన నష్టం అంతా కూడా జరిగిపోయింది. ఎప్పటి నుంచో గత 30 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి కూడా వీళ్ళు కూలి పని చేసుకొని వచ్చిన డబ్బు అంటే తినకో అలా పొదుపు చేసుకొని దాచుకొని పిల్లల పెళ్ళికనేసి లేదా ఇల్లు కట్టుకుందామని చెప్పి ఉంచుకున్న డబ్బు ఈ రోజున అగ్నికి ఆవుత అయిపోయి వీళ్ళు కట్టుబట్టలతో వీళ్ళు మిగిలిన పరిస్థితి అనమాట. ఇలాగ చెట్టు కింద నిల్చొని అంటే వాళ్ళు నిజంగా రోధిస్తున్న తీరైతే నిజంగా వర్ణాతీతం అని చెప్పొచ్చు. నిజంగా ఇటువంటి కష్టం ఎవరికి రాకూడదనే చెప్పొచ్చు. ఎందుకంటే రైతు కూలీలు అంటే ఏ రోజు కష్టం భార్య భర్తలు ఇంట్లో ఎంతమంది ఉన్నా అంతమంది కూడా కూలి పనులు చేసుకొని బ్రతికే వాళ్ళు ఈ రోజున అంటే తెలిసిన వాళ్ళ పని ఇది అంతా కూడాను అనేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. మరి పోలీసులు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా దీనిపై కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే అంటే చూద్దాము అంటే కాలం ఎలా చెప్తుందో. అంటే దీనికి అంటే నిజంగా ఇది సిలిండర్ పేలి ఇల్లు తగలడిపోయిందా లేదంటే ఎవరైనా కావాలని ముట్టించారా అనేది అయితే పోలీసుల దర్యాప్తులోనే తెలుస్తుంది. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.